హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం ఇప్పుడు మార్నింగ్ రకరకాల టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా. నేనైతే ఇప్పుడు హై ప్రోటీన్ అన్నమాట. ఇవి ఎర్ర శనగలు చూసారా, నానబెట్టి ఉంచుకున్నాను అన్నమాట. శనగలతో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా దోశలు, ఇడ్లీలకి అన్నిటికి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు ఈ శనగలు. అలా కాకుండా ఇప్పుడు పెనం మీద కట్లెట్ లాగా చేసుకుందాము, డీప్ ఫ్రై కాకుండా. అదైతే కూడా మనకి హెల్త్కి ఏ హాని చేయదు, చాలా బాగుంటుంది. ఇటువంటివన్నీ కూడా తింటూ ఉండాలన్నమాట. పీచు పదార్థం చాలా ఉంటుంది కదా ఇందులో. ఈ తొక్కతో పాటు మనం మిక్సీ పట్టేసుకుందాం. దీనికి ఏమేమి కావాలంటే ఆనియన్ ముక్కలు తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అటుకులు నానబెట్టి ఉంచుకున్నాను. ఇందులో కొంచెం బియ్యం పిండి కానీ ఏమన్నా వేసుకోవాలి. దాని బదులు నేను బైండింగ్ కోసం అటుకులు పెట్టుకున్నాను. అటుకులు ఇగో నానబెట్టాను కొంచెం, ఒక 2 స్పూన్లు. చిన్న కొబ్బరి ముక్క, చిన్న అల్లం ముక్క చూసారు కదా, 2 పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర, 4 పుదీనా ఆకులు, ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా చేయకూడదు, ముక్క చెక్క కింద ఉండాలి. ఒక్కొక్కటిగా మిక్సీలో వేసేసుకుందాం. శనగలు వేసుకున్నాం కదా, ఇలాగే అటుకులు కూడా వేసేద్దాం. కొబ్బరి ముక్కలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ మిక్సీ పడదాం. చూసారు కదా, ఇగో ఈ రకంగా మిక్సీ పడతాము. ఫస్ట్ అయితే ఇలా పెట్టిన తర్వాత దీనికి సరిపడే సాల్ట్ కావాలి కదా మనకి, కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఇందులోనే. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం, కలర్ఫుల్గా బాగుంటుంది. పసుపు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. సరే కదా, మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మిక్సీ పడదాము. అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. చూసారా, ఇగో మిక్సీ పెట్టిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. బాగా చెక్క ముక్క కింద అవసరం లేదు. ఇలా అయితే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా బాగా తినేస్తారు, తొందరగా అరిగిపోద్ది. దీనికి ఏం కావాలంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసాం కదా. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకొని, అందులో బైండింగ్ కోసం అటుకులు వేసాం కదా, అది కూడా సరిపోదు, కొంచెం బాగా ఉంటుంది. కొంచెం శనగపిండి వేసుకుందాం, 1 స్పూను. ఇది కూడా నేను ఇంట్లో ఆడించి పెట్టుకున్న శనగపిండి. దీన్ని ఇప్పుడు బాగా కలిపేద్దాం. కట్లెట్ పెనం మీద కాస్త బటర్ వేసుకొని మనం చిన్న చిన్న ఉండల కింద చుట్టుకొని ఒత్తేసుకుందాం. అన్నీ వేసాం కదా, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు ఎక్కువే వేసుకోవాలి, సన్నగా కట్ చేసి. అలాగే పచ్చి జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం. ఏ వడలు చేసుకున్నా జీలకర్ర, సోంపు, ఇలాగా ప్లెయిన్ సోంపు అన్నమాట. ఇప్పుడు జీలకర్ర వేసాను కదా, ఇది కూడా వేసుకుందాం. దీన్ని మొత్తం చేతితో కలిపేసి చిన్న చిన్న ఉండల కింద కట్టుకొని పెనం మీద ఒత్తేసుకుందాం కట్లెట్ లాగా. మనం మిక్సీ పట్టిన పిండిని అంతటిని ఇలాగా చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకున్నాం. ఇప్పుడు కట్లెట్ లాగా పెనం మీద వేసేద్దాం. దాన్ని బటర్తో వేయించుకుందాం. దీనికి చట్నీ కావాలి కదా. ఏం చట్నీ చేశానంటే నేను ఇదిగో కొబ్బరి, చింతకాయ, మల్టీపర్పస్ అన్నమాట. రైస్కి, టిఫిన్స్కి అన్నిటికీ కూడా ఉపయోగపడేలాంటి చట్నీలు అయితే నేను చేసి పెట్టుకుంటాను. మనం ఇంకప్పటికప్పుడు మార్నింగ్ చట్నీ చేయాలి అది ఇదని లేకుండా మనకి ఇలాంటివి ఉంటే మనకి రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్కి బాగుంటుంది. అలాగే అల్లం చట్నీ కూడా ఎప్పుడు రెడీగా ఉంటుంది నా దగ్గర. అల్లం చట్నీని మనం సంవత్సరానికి ఒకసారి పెట్టుకొని ఉంచుకుంటాం కదా, దాన్ని ఇలా కొంచెం వాటర్ వేయాలి. గట్టిగా చేసి పెట్టుకుంటాం కదా, కొంచెం వాటర్ వేసి పలచగా కలుపుకొని ఈ 2 చట్నీలతో ఈ కట్లెట్లు తీసుకోవచ్చు, బాగుంటాయి. ఇట్లా ఇవన్నీ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని వడలు దీనిపైన వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్. చూసారా, వడలు ఇలాగా ఒత్తేసుకుందాం. ఇలా వరుసగా చుట్టూ పెట్టేసుకుంటే, పెనం నిండా పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా హెల్దీ అసలు ఈ శనగలు. ఇలాంటి టిఫిన్స్ తింటే పిల్లలకి రోజంతా హెల్దీగా ఉంటారు, పెద్దగా ఆకలేదు. లంచ్ బాక్సుల్లో 2 వడలు పెట్టుకొని వెళ్ళిపోతే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివన్నీ కూడా. చూసారా కట్లెట్లు ఎంత బాగా తయారైపోయినాయో, నెయ్యితో బాగా వేగినవి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వడలు అయితే మనకి బాగా కట్లెట్లు రెడీ అయిపోయినాయి. ఈ వడల్ని టేస్ట్ చేయడానికి మనకి ప్రమో టాక్స్ ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు మా ఇంటికి అతిథిగా వచ్చారు. చూసారా, ఈరోజైతే వేడి వేడిగా కట్లెట్లు చేసి పెట్టాను. టేస్ట్ చూసి చెప్తారు ఇప్పుడు ఆయన. మనం చూద్దాం. హాయ్, శుభమస్తు ఛానల్ నిర్వహిస్తున్న దుర్గ గారు ఎవరో కాదు, నా సొంత చెల్లెలు. వీరవాసులం దగ్గర ఆవిడ ఉంటారు. నేను నిన్ననే వచ్చాను. మంచి మంచి వీడియోలు చేసి రుచికరమైనటువంటి పదార్థాలు, ఆరోగ్యకరమైనటువంటివి, రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి. సో అలాంటి వంటలు చేసి అందరికీ కూడా పరిచయం చేస్తుంటాను. నేనైతే ప్రమో టాక్స్ తెలుసు కదా, ప్రసాదమూర్తి, డాక్టర్ ప్రసాదమూర్తి ప్రమో టాక్స్. అందులో రాజకీయపరమైనవి, పుస్తకాలు, సినిమాలు ఇట్లాంటివి నేను మాట్లాడతాను. కానీ మా చెల్లెలు మాత్రం మీకు ఆరోగ్యకరమైన, రుచికరమైన మంచి మంచి వంటలు పరిచయం చేస్తుంది. ఇదిగో ఈరోజు ఇవి శనగపప్పుతో చేసినటువంటి వడలు, ఉదయం బ్రేక్ఫాస్ట్. సూపర్గా ఉంది. నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఎన్ని అర్హతలు సంపాదించిన వ్యక్తి ఎవరో తెలుసా? మా అన్నయ్య. మా అన్నయ్య అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. మా కుటుంబంలో ఇంత పేరు తెచ్చుకున్నది మా అన్నయ్యే. మా అన్నయ్యని చూసుకొని మేము అందరం కూడా చాలా గర్వపడతాము. ఇంతకీ చట్నీలు ఎలా ఉన్నాయి? సూపర్. కొబ్బరి, చింతకాయ, దోసకాయ 3 రకాలు కలిపాను. రైస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. అమ్మ నువ్వు కూడా తీసుకో. ఇదేనండి ఈరోజు వీడియో. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నేను. ఇలాంటి మంచి మంచి రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.